ఆకెళ్ళ గారు, మీ పేరు వినగానే ఒకటి సినానిమస్గా వచ్చేది ఏంటి అంటే సివిల్స్ కోచింగ్. సో అది కూడా ఇప్పుడు కాదు, ఒక 20+ ఇయర్స్ ముందు నుంచి వస్తుందన్నమాట ఇది. సో అప్పటికి ఇప్పటికీ సొసైటీలో కూడా ఒక డైనమిజం ఎక్కువైంది, చేంజెస్ అనేది మార్పులు వస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు ప్రిపరేషన్ అంటే తెగబడి పుస్తకాలు పెట్టుకుంటారు, చదువుతారు, ఏదో ఒక కోచింగ్ సెంటర్కి వెళ్తే కానీ మనకి ఇన్ఫర్మేషన్ రాదు అన్న తరం నుంచి ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఈ మార్పులు చూస్తూ వచ్చేసరికి మనము ఎక్కడ కరెక్ట్గా స్టార్టింగ్ పాయింట్ అనేది ఎక్కడ ఉండాలి అనుకుంటారు. సో చాలామంది ఐఏఎస్ చెయ్యాలని అనుకుంటారు, కానీ ఇంత ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయినా కూడా ప్రాబ్లమే. ఎగ్జాక్ట్. సో ఆ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ని మనము కంట్రోల్ చేసుకుంటూ ఒక స్టార్టింగ్ పాయింట్ అంటూ ఉండాలి అంటే ఎక్కడ మొదలు పెట్టొచ్చు? దీంతో పాటు ఒక స్టూడెంట్కి ఐఏఎస్ అవ్వాలి అని అనుకుంటే ఏదైనా మీ దృష్టిలో కొన్ని ఏమైనా నెసెసిటీస్ ఉండాలి అని అనుకుంటారా? లేకపోతే అది ఉంటేనే మనము ముందడుగు వేయొచ్చు, లేకపోతే వేరే ఎన్నో ఉన్నాయి దాని మీద వెళ్ళొచ్చు అనేది మీ దృష్టిలో ఏమనుకుంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ నెసెసిటీస్తో స్టార్ట్ చేసి అక్కడ నుంచి వాళ్ళ యొక్క స్టార్టింగ్ పాయింట్ అలాగా. అబ్సల్యూట్లీ. బేసికల్గా ఒక స్టూడెంట్ మరీ క్రియేటివ్, మరీ ఇంటెలిజెంట్, ఓవర్ క్యూరియస్, ఓవర్ క్వశ్చనింగ్, అంటే మామూలు మనం ఓసిడి అంటాం కదా, ఆ ఓసిడి అనేది థాట్ ప్రాసెస్లో లేని స్టూడెంట్ అయితే చాలు. మీడియం రేంజ్ అయితే చాలు. మరీ లో ఐక్యూ అయినా ఇబ్బంది, చాలా ఎక్కువ ఐక్యూ అయినా ఇబ్బంది, మీడియోకోర్గా ఉంటే సరిపోతుంది. దాని అర్థం తక్కువ చేసి చూడడం కాదు. సివిల్ సర్వీసెస్ అనేది ఏంటంటే సమాజంలో ఉన్న అనేకమైన రంగాలకు టచ్ చేయాలి. ఉమెన్ ఇష్యూస్, మైనారిటీ ఇష్యూస్, క్యాస్ట్ ఇష్యూస్, డెవలప్మెంటు, గ్రోత్, టెక్నాలజీ, మెడికల్, యానిమల్ హస్బెండరీ, ఎవ్రీథింగ్. అందుకని మాస్టర్ ఆఫ్ నన్ను, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్ మనం చిన్నప్పుడు అంటాం కదా, అలా హీ షుడ్ బి మాస్టర్ ఆఫ్ ఆల్, జాక్ ఆఫ్ ఆల్, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, అన్నిటి మీద టచ్ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, యావరేజ్ ఐక్యూ అనే పదాన్ని ఈ కోణంలో వాడుతున్నాం మనం, తెలివి తక్కువ ఎక్కువ అనే కోణంలో కాదు. అంటే ఇన్ఫర్మేషన్, అన్నిట్లో ఇన్ఫర్మేషన్ అవగాహన ఉండాలి ప్రతి దాని మీద. ఎగ్జాక్ట్లీ. 200% గుడ్ యాప్ట్ వర్డ్ ఏంటి అంటే అండర్స్టాండబిలిటీ, అవగాహన పెంచుకోవాలని ఒక తాపత్రయం కూడా ఉండాలంట. ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా. అది ఎక్కువైపోకూడదు అన్నదే పాయింట్. ఓవర్ క్యూరియస్ అవ్వకుండా ఉంటే సరిపోతుంది. సో ఎక్కడ వరకు మనము స్టాప్ చేయాలో, గీత ఎక్కడ గీసుకోవాలనేది ఎగ్జాక్ట్. అందులోనూ మీకు తెలుసు, ఇవాళ మరీ అవసరం, ఒకప్పుడు వేరు. ఎందుకని, ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ ఇందాక మీరు చెప్పినట్టుగానే మన లైబ్రరీకి వెళ్ళి ఒక బుక్ తెచ్చుకునేవాళ్ళం, లేదా ఒక టెక్స్ట్ బుక్ మనకి స్కూల్ వాళ్ళు ఇచ్చేవారు, అక్కడికే పరిమితం అయిపోయి మనకు ఎన్సైక్లోపీడియా ఓపెన్ చేయాలి, అది ఉండాలి ఇంట్లో ఓపెన్ చేయాలంటే, బ్రిటానిక్ ఎన్సైక్లోపీడియా. ఇవాళ అలా కాదు కదా, అందుకని గీత గీయడం చాలా ఇంపార్టెంట్. ఇక రెండవది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిసిప్లైన్, డెడికేషన్, కన్సిస్టెన్సీ. ఒక డిసిప్లిన్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా అవరు. అంటే ఆ డిసిప్లిన్ అనే దాని విషయాల్లో పెద్ద రాముడు మంచి బాలుడు, గడ్డం పెంచుకొని పుస్తకాలతో కుస్తీ పడుతూ ఆ మూల ఎక్కడో కూర్చుని గుడ్డి దీపం ఒకటి పెట్టుకొని అబ్రహం లింకన్ లాగా వీధి లైట్ కింద చదువుతున్నాడు, ఆ డిసిప్లినో లేదా ఆ డౌన్ టు ఎర్తో లేదా దాని సంబంధించి మాట్లాడలేదు నేను. డిసిప్లిన్ అంటే నేనేమంటానంటే దాన్ని చాలా సింపుల్, ఒకే ఒక పదంలో చెప్పాలి అంటే నాట్ వేస్టింగ్ టైం. సో నువ్వు ఏదైనా చేయి, నాకు అనవసరం. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అండి, నాట్ వేస్టింగ్ టైం అంటున్నారు కదా, అది ఒక సబ్జెక్టివ్గా అనుకోవచ్చు కదా. మీరు టైం వేస్ట్ అని ఏమనుకుంటారో, నాకు అది టైం వేస్ట్ కాకుండా పోవచ్చు. మంచి క్వశ్చన్ మళ్ళీ జ్యోతి గారు. ఏంటంటే లెర్నింగ్ అనేది నువ్వు ఎక్కడైనా చెయ్యనేది నా పాయింట్. పెళ్ళికి వెళ్ళావు కదా, నువ్వు పెళ్ళికి వెళ్ళావు లేదా ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావు, వాట్ ఎవర్ యూ, నాకే అభ్యంతరం లేదు, అక్కడ చదవట్లేదు, యు ఆర్ నాట్ హ్యావింగ్ బుక్స్. కానీ నీ బ్రెయిన్ కనుక ఆలోచించగలిగితే అది కూడా లెర్నింగే. అది ఏదైనా సరే,
అది చైనాలో ఏం జరుగుతోంది, రష్యాలో ఏం జరుగుతోంది, ఉక్రెయిన్లో ఏం జరుగుతోంది అని నువ్వు పుస్తకాల్లోనో లేకపోతే న్యూస్ పేపర్లోనో చదవడమేలాగో ఒక పెళ్ళికి వెళ్తే అసలు సామాజికంగా ఒక ఎకనామికల్ సిచ్యుయేషన్స్లో రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యారేజ్ని ఎలా చూస్తావు అన్నది, ఫ్యామిలీ సిస్టమ్ ఎలా చూస్తావు అన్నది, అది కూడాను. ఉదాహరణకి ఇవాళ మనిద్దరం మాట్లాడుతున్న ఈ టైంకి స్వర భాస్కర్ అనే ఒక ఇండియన్ యాక్ట్రెస్ షీ మ్యారీడ్ అనేది ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ అనేది దాని వెనకాల ఉంది. సో నేనేమంటానంటే నువ్వు సెలబ్రిటీ యొక్క మ్యారేజ్ల గురించి మాట్లాడినా ఐ థింక్ నయనతార నాకు గుర్తు రావట్లేదు కానీ సరోగసీకి సంబంధించి కదా, సరోగసీకి సంబంధించి. సో నేనేమన్నానంటే నువ్వు నయనతార గురించి గాసిప్స్ ఇంకొకటో లేదా న్యూస్ ఇంకొకటో దాని మీద డిస్కషన్స్ తప్పా రైటా అనేది వాటి మీద నాన్ సెన్సికల్గా వెళితే టైం వేస్ట్. నువ్వు యూపీఎస్సీ అనే కళ్ళజోడు పెట్టుకుని దాన్ని అబ్జర్వ్ చేస్తుంటే టైం వేస్ట్ కాదు. గుడ్. సో ఈ భాగంగా అఖిల గారు ఇప్పుడు ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ చూస్తున్నప్పుడు ఓన్లీ పుస్తకాల్లో ఉండే నాలెడ్జ్ కాకుండా ఇప్పుడు మీరు అన్న దాంట్లో వాళ్ళు ఒక వారధి కదా, ఒక సొసైటీకి వాళ్ళు కనెక్ట్ చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ సోషల్. సో ఈ సోషల్ కాసెస్ మీద మంచి ఒక అవగాహన, ఒక ఇంట్రెస్ట్ కూడా కలిగి ఉండాలి. ఎగ్జాక్ట్లీ మీరు ఇప్పుడు అన్నారు కదా ఒక పెళ్ళికి వెళ్తే పెళ్ళి చూడడం కాదు, దాంట్లో కూడా చాలా నేర్చుకోవడానికి ఉంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ సోషల్ మీ కోచింగ్ ద్వారా ఈ సోషల్ ఇష్యూస్ మీద కూడా కొంచెం ఏమైనా మీరు బీజం అంటూ వేస్తాం. అంటే ఇప్పుడు ఇందాక మనం ఆల్రెడీ ఏదైతే ఒత్తి వెలిగించామో అది చేసేసి ఇందులోకి వద్దాం. ద వెరీ బేసిక్ నెసెసిటీస్ ఐక్యూ లెవెల్, ఓకే, తర్వాత వచ్చేసి టైం వేస్ట్ కాని డిసిప్లైన్. టైం వేస్ట్ కాకపోవడం అంటే ఏంటో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వడం.